ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన బదిలీ వేటు పడటంతో ప్రస్తుతం కొత్త డీజీపీ ఎవరవుతారన్న దానిపైన ఆసక్తి నెలకొంది. కేవలం పోలీసు వర్గాల్లోనే కాకుండా ఎన్నికల సమయం కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త డీజీపీ ఎవరన్న దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆయన నిన్ననే విధుల నుంచి తప్పుకున్నారు. ఇక ఈ రోజు ఉదయం 11 గంటల్లోపే ముగ్గురు సీనియర్ నాయకుల అధికారుల పేర్లను జాబితాను పంపాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఇక అయితే ముగ్గురిలో ముందు ద్వారకా తిరుమలరావు పేరైతే ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే నూతన డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. ఇక ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా అయితే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సీనియారిటీ పరంగా చూసుకున్నా కూడా ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ ఛాన్సులు ఉంటాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక 1990 బ్యాచ్ కి చెందిన ద్వారకా తిరుమలరావు సీనియారిటీ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఏపీ డీజీపీకి సంబంధించి ఈసీ అయితే జవహర్ రెడ్డికి అయితే కొంచెం చెప్పడం జరిగింది ఎవరును ఏంటి అనేసి అని చెప్పి ఈ రోజు ఉదయం 11 గంటల లోపు అనేసి అని చెప్పి ఆల్రెడీ 11 కూడా దాటిపోయింది. మరి ఎవరు ఉండే ఛాన్సెస్ ఉంది? ద్వారకా తిరుమలరావు పేరు అయితే వినిపిస్తోంది. మరి ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఇంకొక 2 రోజుల పాటు 2 రోజుల్లో వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అంటే ఇమీడియట్లీగా విధుల నుంచి వైదొలగాలంటూ కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు తాత్కాలికంగా బాక్షిని మాత్రం డీజీపీగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ అయినది. ఎన్నికల కమిషన్ కి సిఫార్సు ఏదైతే ఉందో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు పేర్లు సిఫారసు లేక ఇంకా ఈసీకి చేరాల్సిన పరిస్థితి ఉంది. అయితే సీఎస్ దీని మీద అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ సంవత్సరంలో ఏ బ్యాచ్ ఉన్నారు, ఈ బ్యాచ్ ఎక్కువ సేవలు రాష్ట్రంలో ఎక్కువ సేవలు దేనికి అందించారు, ఇవన్నీ కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత 3 పేర్లతో లేదా 4 పేరుతో ఒక జాబితాని పంపించాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇమ్మీడియట్ గా ఈ విధుల నుంచి రిలీవ్ అవ్వాలని చెప్పని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో నిన్న అంటే ఈ రోజు బాధ్యతలను కూడా బాక్షికి అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా బాక్షి తాత్కాలికంగా డీజీపీగా ఆంధ్రప్రదేశ్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అయితే మరో 2 రోజుల్లో కూడా ఒక ప్రకటన అయితే వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ రోజు సాయంత్రానికి ఏదైతే సీఎస్ పంపిస్తున్నటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయి అంటే ఆ జాబితా ఏదైతే ఉందో 3 పేర్లతో లేదా 4 పేర్లతో ఉండేటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా ఈసీకి అందజేయాల్సిన నేపథ్యం ఉంది. ఈసీకి అందిన తర్వాత వాళ్ళు దాని మీద పరిశీలన చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే బాగుంటుంది ఎన్నికలకు అనే దాని మీద అంటే ఎటువంటి అంతర్యాలు లేకుండా ఎటువంటి కాంట్రవర్షియస్ రాకుండా ఉండేందుకు ఒక ఐపీఎస్ అధికారిని నియమించాల్సిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమితులు అవ్వడానికి ఇంకొక 2 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా బాక్షిని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అంటే అధికారికంగా ఉత్తర్వులు జారీ అయిపోయినా రోజు ఉదయం 11 గంటలకైతే బాక్షికి బాధ్యతలు అప్పినట్టు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాక్షికి బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఆ బాధ్యతల నుంచి వైదొలిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే 2 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయి డీజీపీ ఎవరనే దాని మీద ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి డీజీపీ ఎవరనే దాని మీద ఉత్కంఠ తెరపడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే చూసినట్లయితే 1994 బ్యాచ్ చెందినటువంటి ద్వారకా తిరుమలరావు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాగుంటుంది అనే దాని మీద ప్రస్తుతానికి అంటే ఆలోచన నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన తీసుకొస్తారా లేదంటే హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం జైలు శాఖ ఇన్ఛార్జిగా ఉన్నారు, అదే హోమ్ సెక్రటరీగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన తీసుకొస్తారా దేని మీద చూడాలి. అయితే వీళ్ళిద్దరు పేర్లలో ప్రధానంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా మాత్రం బాక్షిని నియమించినట్టు తెలుస్తుంది. అయితే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మమత.